హలో. హలో. బోనమేకల గారు. నమస్కారం సార్ రాజు గారు. పెట్టారా? ఆడి పెట్టినట్టున్నారే. ఏదేమైనా నా విజయంలో మీ పాత్ర ఖచ్చితంగా ఉంది సార్. మీ దయ వల్లనే నేను నిజంగా ఈ పాస్టర్ని వేసుకోవడం కానీ వాళ్ళ బండారం బయట పెట్టడం కానీ మీ సహాయ సహకారం వల్లనే జరిగింది. దానికి మీకు ధన్యవాదాలు. మీ మీ సహాయ సహకారం లేకపోతే ఇంతమంది దుర్మార్గుల పాస్టర్ల బండారం నేను బయట పెట్టలేను భాను గారు. అంతేనంటారా? ఖచ్చితంగా మీ సహాయం వల్ల మీలాంటి వాళ్ళు ఉండబట్టే అసలు మీలాంటి వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలనే నా ప్రయత్నం. ఏమంటావు? ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి ఇప్పుడు కాదు రాజు గారు, ఎవడైనా కానీ అందరిలో బయటికి ఈడ్చాల్సిందే. ఎవడైతే దేవుడి పేరుతో డబ్బు దప్పుతాడో వాడి ఖచ్చితంగా వాడిని సమాజంలో నిలబెట్టాలి, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. కాదు నాగరాజు గారు, ఇప్పుడు నేను మంచి కార్యక్రమాలు చేస్తానంటే దానికి కూడా మిమ్మల్ని రమ్మంటే మీరు రావట్లేదుగా. నేను చెప్పేగా సార్, మీరు భయపడుతున్నారు. అజయ్ బాబుతో డిబేట్ ఏర్పాటు చేయమంటే అజయ్ బాబు మీకేం వార్నింగ్ ఇచ్చాడో నాకు తెలియదు, అభినయ్ దర్శన్ మీకేం వార్నింగ్ ఇచ్చాడో నాకు తెలియదు. మీరు ఎవరైనా వాళ్ళతో డిబేట్ పెట్టండి, నేను వస్తా అన్నా. మీరు అనుకుంటారు వాళ్ళు ఆటర్ రాజు గారు వస్తే మా బతుకులన్నీ నాశనం అయిపోతాయి, నువ్వు అతన్ని పని పెట్టమాక భాను మేకల అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చుంటారు మీకు. కాదు, నువ్వు అందరి బతుకులు ఇది చేసావు ఆడియో కాల్, మరి నాకు వల్ల అవ్వట్లేదు ఏంటి? నన్ను ఏం చేయలేకపోతున్నావు? నేనేం చేయాలి తమ్ముడు? ఇప్పుడు నువ్వు నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు. ఓకే, తర్వాత పాస్టర్ నీకు సహకారం ఉన్నారా, నువ్వు పాస్టర్ నీకు సహకారం ఉన్నావా, అది నాకు అనవసరం. ఓకే, ఇప్పుడు నువ్వు దేవుడి పేరుతో నువ్వు బతకట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా? నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు. జర్నలిస్టువా, పోలీసువా, లాయర్వా, డాక్టర్వా, కూలోడువా, సినిమా యాక్టర్వా, డైరెక్టర్వా, ఏదైనా కానీ వ్యక్తిగత కష్టంతో బతికేవాడు ఎవరైనా కానీ హీరోనే నా దృష్టిలో. ఓకే, ఇప్పుడు భాను మేకల హీరో అంటావు? నా దృష్టిలో పాస్టర్లతో పోల్చుకుంటే హీరో అని అనుకోవాలి నేను. ఓకే, నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంత సాధించానంటే భాను మేకల యొక్క సహాయ సహకారం వల్లే సాధించా ఈ మధ్య కాలంలో. బాగా వైరల్ చేస్తున్నా కదా, మన ఛానల్లో పెట్టుకొని గట్టిగా వైరల్ చేస్తున్నా. చెయ్యి దుర్మార్గ పాస్టర్ల బండారం బయట పెట్టాలి. ఇంకా మనం సమాజం బాగుపడాలంటే కాదు నాగరాజు అన్న, మనం దుర్మార్గ పాస్టర్లతో పాటు దుర్మార్గ భావాలు, చిన్నపిల్లల మీద అత్యాచారం చేసే భావాలను కూడా బయట పెట్టాలి. ఖచ్చితంగా అది కూడా బయట పెట్టాలి. అదే మతపరంగా ఎవడున్నా కానీ ముస్లింసా, హిందువులా, క్రైస్తవులా కాదండి, మనిషి ముఖ్యం మనకి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీ దృష్టిలో హీరోనా జీరోనా? ఆ దృష్టిలో అయితే ఖచ్చితంగా హీరోనే. ఎందుకంటే వినండి సార్, వినండి. నేను మరి మీరు ప్రశ్నిస్తారు, నాకు జవాబు చెప్పలేరు. క్వశ్చన్స్ ఆన్సర్ నువ్వే వేసుకుంటే నేను ఎందుకయ్యా వాళ్ళు ఆన్సర్ నువ్వే చెప్తే నేనేం చేయాలి? చెప్పు. అతను పెళ్లి చేసుకోకుండా అతని జీవితాన్ని సమాజానికి, భగవంతునికి అంకితం చేశాడు. చెప్పేది రాధా మనోహర్ దాస్ గారు పెళ్లి చేసుకోకుండా 100 మంది పిల్లలు కదాలి, కండబట్టిన ఫోటోలు పెట్టండి అని చెప్పి అన్నాడు. అదేగా? అవును. ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు నీ మీద నా మీద అంటే అమ్మాయి అయినా సరే కాలే. ఇప్పుడు కన్ను పడిది సరే ఏదో ఉంటది అనుకోవచ్చు. ఒకవేళ నేను కనపడవచ్చు, కనపడపోవచ్చు, అది వేరే విషయం. నువ్వు కనపడతావుగా, కొన్ని స్మార్ట్ గానే ఉంటావుగా. నీ కాల్ చేసిందంటే అర్థం ఉంది. సన్యాసం తీసుకొని భగవంతుని దీక్షలో ఉన్న వాళ్ళకి ఏ ఆడపిల్ల అయినా సరే బయటికి తెచ్చాగా, మీరు చూడలేదు? వినండి సార్, వినండి సార్, అది హనీ ట్రాప్ లో ఈయన కూడా అదే విధంగా మాట్లాడాడు. పక్కా ప్రూఫ్ ఉంది, హనీ ట్రాప్ కాదని పక్కా ప్రూఫ్ ఉంది. సరే, మీ మాటలో రాధా మనోహర్ దాస్ ది హనీ ట్రాప్ అయితే హనీ ట్రాప్ చేసినా కూడా నువ్వు కంట్రోల్లో ఉండాలిగా. 100 మంది పిల్లలు కానాలి, పడుకోవాలి అని మాట్లాడతాడా? ఒకటి తను ఏదైతే వేలో ఉందో ఆ వేలో ఇతను కూడా మాట్లాడతాడు. ఈయన ఎందుకు మాట్లాడు? ఇప్పుడు అవసరం ఏంది? గురూజీ దగ్గరికి దేనికి రావాలి? గురూజీ నేను ఎలా భక్తి చేయాలి, ఎలా మోక్షాన్ని నేను పొందాలి, ఎలా సమాజాన్ని ఏ వేలో వెళ్ళిపోయాడు ఆయన.
మరి ఏ వేలో ఉంటే ఈమంతా ఏదో చూడాలని అదే వేలో వెళ్ళిపోయాడు. తప్పే ఉంది. ఇప్పుడు పాస్టర్లు చాలా మంది రేపులు చేస్తున్నారు దేవుడి పేర్లు చెప్పి, అవి తప్పు. నిన్న కూడా ఒక పాస్టర్ హైదరాబాద్ లో ఎవరిన అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడంట గవర్నమెంట్ ఎంప్లాయీని. అట్లాంటి లుచ్చ నా కొడుకు మన వాయిస్ నవ్వుతా గట్టిగా వాయిస్తుంది, ఇంకా కొంచెం గట్టిగా వాయించమని చెప్పి ఇట్లాంటి వాళ్ళని. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే మనం అంతా సమాజ శ్రేయస్సు కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాధా మనోహర్ గారికి తదనంతరం వారసత్వం ఏమీ లేదు, వినండి. కాబట్టి ఇప్పుడు పాస్టర్ లేని తదనంతరం వారసత్వం, ఇప్పుడు చందాలేసి ఇప్పుడు దశం భాగం తీసుకొని ఒక 100 కోట్లు చర్చి కట్టిస్తే అందరి కమిటీకి ఉండదు. మళ్ళీ వీళ్ళ కొడుకులతోనే, వీళ్ళ కొడుకులే, ఇంకెవడు పాస్టర్ కావడానికి లేదు. మరి ఇది అన్యాయం కాదా? ఇది దోపిడీ కాదా? కాదు, శివశక్తి కరుణాకర్ 1.5 కోటి వసూలు చేసి 2,000 మంది ఏం చేశాడు? దానికి లెక్క ఉందని చెప్తున్నాను. మీరు రండి. మొన్న శివశక్తి 10 సంవత్సరాల మీటింగ్ కి పెట్టాడు కదా. అవునండి, దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు జాతీయం చేద్దామండి ఈ డబ్బులన్నీ. పాస్టర్ దగ్గర డబ్బులు, ఇమాముల దగ్గర డబ్బులు, పూజారి దగ్గర డబ్బులు, అలాగే ఈ కరుణాకర్ గారి దగ్గర డబ్బులు, ఏవైతే ఇలా భక్తి పేరుతో డబ్బు చేసుకున్న వాళ్ళ డబ్బులన్నీ కూడా జాతీయం చేద్దాం చెప్తున్నాను. నేను బయటకు వస్తా ఆ విషయంలో. ఓకే, మీకు ఏమైనా అవకాశం ఉంటే ఈ చర్చిలన్నీ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి, గుళ్ళన్నీ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి, అలాగే మసీదులన్నీ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. ఏదైనా సరే నువ్వు సంపాదించుకొని నీ భార్య పిల్లల్ని పోషించుకోవాలంటే వ్యక్తిగత శ్రమ చేయాలి. అది ఏ రూపాయనా కానీ, రోడ్లు కలెక్టర్గా, సీఎంగా, లేదంటే ఏదన్నా ఏదో ఒక పని వ్యక్తిగతంగా నీ భార్య పిల్లలను పోషించుకోవాలంటే అది మీరు. నాగరాజన్న, ఇప్పుడు నువ్వు మామూలుగా ఏం చేస్తావు మామూలు ఖాళీ టైంలో? నువ్వు నాగరాజు పాపం వాళ్ళు భయపడుతున్నారా? వాళ్ళు ఎవరో పాపం. నువ్వు నాగరాజు ఇదికిచ్చిన పాపం వాళ్ళు. నిన్న అనోకు ఫోన్ చేశాడు తెలుసా? అనోకుతో కూడా అలా చేసావంట నువ్వు. అనోక్ అసలు నీకెందుకు టచ్ లో ఉన్నాడు? నువ్వు నెంబర్ పెట్టావంట కదా నిన్న. నాది ఎక్కడ పెట్టావంట. నేను అన్నాను బాను అలాంటి వాడు కదే పాపం అంటే, లేదంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టి తీస్తాడు అన్నాడు. సరే, నాకైతే పాస్టర్లు ఎవరు ఫోన్ చేయట్లే. ఎందుకంటే కాదు, అసలు అనోక్ గారికి నీకేం సంబంధం చెప్పు ఒక మాట. నువ్వు నెంబర్ పెట్టావు, అనోక్ ఫోన్ చేశాడు నాకు. అదే అనోక్ గారికి ఎందుకు పెట్టావు, ఏటో నీకు పెట్టిన చాటింగ్ ఆడికెట్టబోయిందో అన్ని తెలుసు నాకు, అర్థమైందా? ఇదిగో నేను మరి పాస్టర్లో ఉన్నటువంటి కొంతమంది అతి తెలివి తక్కువ వాడిని అయితే కాదు, నేను గుర్తుపెట్టుకో. జర్నలిజం చదివిన వాడిని. పాస్టర్లు అతి తక్కువ జర్నలిజం చదివిన వాడిని. చాలా మందిని చూసి చాలా చూసొచ్చా. పాస్టర్ని తెలివి తక్కువ వాళ్ళన్న భాను మేకలు గారు. కానీ ఇంకా నేను అందరంలా అతి తక్కువ అన్న, మళ్ళీ అది మధ్య చెప్పట్లా నువ్వు. అతి తక్కువ మంది. సరే, అనోక్ గారు ఎందుకు కాదు, అనోక్ గారు ఎందుకు నీకు అనోక్ గారు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? నువ్వు అనోక్ గారితో ఎందుకు టచ్లో ఉన్నావు చెప్పు. తమ్ముడు, నువ్వు నెంబర్ ఇచ్చావు కాబట్టి తను నాకు కాల్ చేశాడు. ఎవరికి ఇచ్చా నెంబరు? అంత సీన్ లేదు. ఈ డ్రామాలు ఆపండి మీరిద్దరు. డబుల్ గేమ్ ఆపాలి. నేను ఎందుకు ఇచ్చా నెంబరు? చెప్పు. ఇప్పుడు కూడా పెట్టుకో, నా నెంబర్ పెట్టుకో, నో ప్రాబ్లం, నాకు అభ్యంతరం లేదు. నాకెవరు ఏమైతే వాళ్ళకి తెలిసింది. ఒకటి చెప్తున్నా నేను, ఇవన్నీ ఇట్లాంటి సీన్ సితారాలు చిన్నప్పుడే చూసావు. ఓకేనా? అనోక్ గారు చెప్పాలి. నేను యాక్టర్ రాజు అనేవాడు వేరు, కుంటి నాగరాజు గారు అనే అతను వేరు. నీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. మళ్ళీ ఆడిపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు తమ్ముడు నువ్వు. చూసావా ఎంత పెద్ద నవ్వు వేరు? నువ్వు కంగారు పడుతున్నావు గుమ్మడికాయలు దొంగంటే బజాలు జరుపుకున్నట్టు. నేను గుట్టి నాగరాజు అంటే నువ్వు యాక్టర్ రాజు, నువ్వేందుకు కంగారు పడుతున్నావు చెప్పు? అవును, నిన్న అనోక్ ఫోన్ చేసి అడిగాడు నన్ను. అనోక్ గారికి ఏం సంబంధం, నీకు వాడికి సంబంధం ఏంటి? విను యాక్టర్ రాజు గారు మీరు గుంటి నాగరాజు గారు ఒకటేనా అంటే కాదయ్యా అని చెప్పా. మరి భాను మేరకు అలా పెడుతున్నాడు, వాళ్ళ ఆవిడ కంగారు పడుతుంది. నేను మెడితే కేసు పెట్టుకోవచ్చుగా. అప్పుడు నా దగ్గర ఉన్నాయి కూడా బయట బట్ట బయలు చేస్తాగా బ్రహ్మాండ.
బ్రహ్మాండం. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసింది యాక్టర్ రాజు వేరు గుంటి నాగరాజు వేరు అని చెప్పడం కోసం ఫోన్ చేసావా? నీకు నీ మంచి కోరి చెప్పా, నీ ఇష్టం. నువ్వు అందరిలా పాస్టర్ లాగా నువ్వు కూడా పప్పులో కాలైతే నేనేం చేస్తాను చెప్పు. సరేలే కానీ అన్న, ఎవరు పప్పులో కాలేశారు? ఈ బ్రహ్మాండమైన క్లారిటీ నాకుంది. ఎటు నుంచి ఎటు తిరిగింది, ఎటు నుంచి అనోక్ గాడు ఎట్టొచ్చాడు, అనోక్ గాడికి నువ్వు నేను మాట్లాడుకున్న స్క్రీన్ షాట్లు ఎట్టపోయినాయి, అన్ని సూపర్ గా ఉంటాయి. కాకపోతే నువ్వు ముసుగులో ఉండి కొంత మంచి చేస్తున్నావని నేను నిన్ను ఎక్స్పోజ్ చేయట్లా, అది ఒకటి గుర్తుపెట్టుకో అంతే. నా దగ్గర హిందూ గ్రూపుల్లో నుంచి బాగా కాదన్న, నా దగ్గర హిందూ గ్రూపుల్లో మన వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన విషయాలు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కాకపోతే నువ్వు చాలా మంచి పనులు కొన్ని చేస్తున్నావని నిన్ను ఎక్స్పోజ్ చేయట్లా అంతే. అది మంచి చేసేవాడిని సపోర్ట్ చేయాలి కాబట్టి 100% సపోర్ట్ చేస్తున్నా నిన్ను. అది నీలాంటి వాడు ఉంటే కొంతమంది దుర్మార్గులు జాగ్రత్తగా బ్రతుకుతారు, అందుకే నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా కొన్ని విషయాల్లో. అది సంగతి. ఇప్పుడు ఇంతకేంటి, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నా. ఓకే. ఏంటి ఖమ్మంలో అదేంటి 1000 ఇల్లులు కూల్చారంట, ఏంటన్నది? ఏ ఖమ్మంలో? ఖమ్మంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1000 ఇల్లులు కూల్చేశారంట నిన్న. ఖమ్మంలో కాదు. ఓకే అవునా, ఎందుకు? ఏమో మరి, ఏదో నేనైతే నిజంగా వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ యొక్క పార్టీకి ఫుల్ వ్యతిరేకం అబ్బా. నేనైతే మేము కూడా వ్యతిరేకం. ఎందుకో తెలుసా, హైడ్రా పేరుతో చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పెట్టకూడదు అదని కాదు, ఈ దేశానికి ఈ ఏదైతే మొఘళ్ళు అన్యాయం చేశారో, ఏదైతే ఈ బ్రిటిష్ వాళ్ళు అన్యాయం చేశారో అంతకు 100 రెట్లు ఈ కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశానికి అన్యాయం చేసింది. అసలు యాక్చువల్గా ఈ దేశానికి కాంగ్రెస్ సంబంధం లేదు. బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ కబ్జా చేసుకున్నారు వీళ్ళు. గాంధీలు సోకాళ్ళు ఖాన్లు, ఫిరోజ్ ఖాన్ సంతతి. అవునా కాదా? తెలుసు కదా మీకు. ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు? ఫిరోజ్ ఖాన్ గారు. ఆయన ఎవరు? ముస్లిం. ఇప్పుడు మీరున్నారండి, మీరు పెళ్లి చేసుకున్నాక మీ ఇంటి పేరే వస్తుంది కానీ ఇంకా వేరే ఇంటి పేరు రాదు కదా మీ పిల్లలకి. అవును. మరి గాంధీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు హిందూ ఉగ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ నాయకుడు తెలుసా? హిందూ ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా కాదు. మీరు ఉగ్రవాదం అని నిన్ను కాపు కాసే వాడిని నువ్వు నిందిస్తే అంతకన్నా దౌర్భాగ్యం, పాపం ఇంకేదైనా అనుకో, అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ అనేది వెన్నుముక. ఆర్ఎస్ఎస్ నాయకుడు, హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్ నాయకుడు స్టార్టింగ్ లో పేరు ఉంటది, ఆయన తెలిసే ఎవరు? చెప్పు. నువ్వు చెప్పు. నేను ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ అంటే చెప్పాలా? ముందు అది చెప్పు. బాబు, వాళ్ళు ఏం సాధించారు, ఏం చేశారు అనేది కూడా నీకు ముందు తెలుసుద్ది, అన్ని అర్థం అవుతాయి. కాదన్నా, నువ్వు ఇప్పుడు ఇదిగో నాతో మాట్లాడాలన్నప్పుడు ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్ మాట్లాడతా, లేదంటే నువ్వు అబాస్ పోల్ అయిపోతావు. యూట్యూబ్ ఇది అంత లైవ్ లోకి వెళ్తుంది. ఇది తమ్ముడు వెళ్ళని కామెంట్లు ఏం పెట్టారు? ఆర్ఎస్ఎస్ కి అబ్రివేషన్ తెలీదు గుట్టి నాగరాజు గారికి అని చెప్పి నిన్న పెడితే, బాబు ఆయన తెలుసు కాదు ఎకసకాలు వేసాడులే నాతో. నేను మళ్ళీ కామెంట్లు పెట్టా. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు జాగ్రత్త తెలుసుకోవాలి, నువ్వు బట్టి పట్టాలి. చెప్పేది తమ్ముడు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలియాలని లేదు. అన్ని విషయాలు తెలుసా నీకు? నాకా తెలిసినంత వరకు సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయం తెలుసు. అంతే. ఎవరికి మీ గురించి మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు సాధించినటువంటి విజయాలు అన్నీ ఉన్నాయి. నీకు కావాలంటే మళ్ళీ ఒకసారి దాని మీద పెడదాం, ఆర్ఎస్ఎస్ మీద పెడదాం. ఓకేనా? లైవ్ పెట్టుకోండి, నేను చెప్తా. లైవ్ ఇప్పుడు సాయంత్రం పెట్టనా? మరి లైవ్ లింక్ ఇవ్వనా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడ కుదురుతుంది నాకు. ఇప్పుడు కాదు, పెడదాం. బైబిల్ మీద ఒక రోజు పెడదాం. రేపు మధ్యాహ్నం పెడదామా చెప్పు? బైబిల్ మీద పెడదామా? ఏదైనా సరే. ఓకే, లింక్ ఇవ్వు, నేను వస్తా. మరి లింక్ ఇస్తే ఎట్టొస్తావు? మొహం చూపిస్తావా లేదా మొహం కొట్టేసుకుంటావా? నేను చెప్పాను కదా, నేను గనక పేరుతో రావాలంటే అజయ్ బాబుతో డిబేట్ పెట్టాలి, లేదా అభినయ్ దర్శన్తో డిబేట్ పెట్టాలి. నేను మాట మీద నిలబడతా తమ్ముడు. నువ్వేంటి వాళ్ళిద్దరితో పోల్చుకుంటావు? ఏంటి వాళ్ళిద్దరు అంటే భయపడుతున్నావు ఏంటి? అసలు వాళ్ళు ఈ సమాజానికి చీడ పురుగులు, నువ్వేమో వాళ్ళు కొమ్ము కాస్తున్నావు. నేను నీకు కూడా కొమ్ము కాస్తా. నేను ఇందాకేగా కాళ్ళు చక్కగా పొగిడింది.
నేను ఈ నీకే ప్రశ్న కాదు, మంచి రావణ కోసం ఈ ఎవరికైనా, ప్రశ్న నేను ఎవరికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదు కదా. తర్వాత చెప్పు. ఈ ప్రశ్న రావణ అనేవాడు కూడా ఈ సమాజానికి చీడ పురుగు. అంత సీన్ చీడ లేదు. పురుగు ప్రశ్న రమ్మంటే నువ్వు రావణ జోలికి వెళ్ళగలుగుతావు. వచ్చావనుకో మామూలుగా ఉండదు. ఉద్యమకారులందరూ నిలబడతారు ఆయన పక్కన. ఏదో అనుకుంటున్నావు. మీరేమో సరే మతం ఓ పని మానంతో చేయరాదు. రెచ్చిపోతే ప్రశ్నించిన వాళ్ళేమో మీరు దాడి చేస్తారా? ఆ ప్రశ్న రావణ్ యొక్క నెంబర్ ఒకసారి నాకు ఇయ్యయ్యా. ఆ సారు నెంబర్ ఇయ్యయ్యా ఒక్కసారి. ఆ. మీరు ఇంత ఈ- పెద్ద సంస్థ ఉంటే ఒక ప్రశ్న రావణ నెంబర్ కనుక్కోలేరా మీరు? చెప్పు. నీకు తెలుసు కదా, నీకు ఇవ్వడానికి నాకు ఏమైంది తెలుసు. చెప్పు. మీకు నా ఇంత పెద్ద నెంబర్ శివశక్తి కావాలంటే సంస్థ యూట్యూబ్ లో ఉంటే పెట్టుకో. ఆ? నా నెంబర్ పెట్టుకోవా, ఫోన్ చేసే వాళ్ళు చేస్తారు. పెట్టుకో, ఏముంది. నువ్వు నిన్న పెట్టావుగా, నువ్వు పెట్టబట్టే అనుకు అతను ఫోన్ చేశాడు. నేను నెంబర్ పెట్టలా. అయితే నెంబర్ పెట్టలా. మళ్ళీ ఆ మాట ఎందుకు? ఈ దొంగలు వద్దు, మాకు అన్నీ తెలుసులే గానీ నేను ఈ నెంబర్ పెట్టలా. చెప్పేది తమ్ముడు, ఎవరు నెంబర్ పెట్టినా క్రైస్తవ సోదరులు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా ఫోన్ చేయరు. ఆ. వాళ్ళకి తెలుసు, వాళ్ళు నేను ఈ పాస్టర్ల బారి నుంచి కాపాడుతున్నా. ఓకే. కాబట్టి వాళ్ళు నాకు ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడరు, నెగిటివ్ గా నాకు ఫోన్లు చేయరు. ఆ. క్రైస్తవ సోదరి మండలంతా కూడా నాకు అన్నదమ్ములాళ్ళు. ఓకే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేసి వ్యతిరేకంగా మాట్లాడరు. నువ్వు మరి పెట్టినా నాకు అన్నదమ్ములు ఇబ్బంది లేదు. అయినటువంటి పాస్టర్లను క్రైస్తవులు అందరూ అన్నదమ్ములు అంటే ఏ, మరి వాళ్ళు అన్నదమ్ములు అంటే దుర్మార్గులయ్యా బాబు, నువ్వు ఏం మాట్లాడతావు? ఆ. వాళ్ళని ఓ పని చేయవయ్యా, వాళ్ళని వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు దుర్మార్గున్నారో వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళ సంపాదనతో వాళ్ళని సాకమను, అప్పుడు మెచ్చుకుంటా నేను. మరి రాధా మనోహర్ దాసు, శివశక్తి కరుణాకర్, లలిత్ కుమార్ వీళ్ళు కూడా అట్టే చేయాలి. మరి ఎందుకు వీళ్ళందరూ డబ్బులు దోచుకుంటున్నారు? బాబు విను, రాధా మనోహర్ దాస్ గారి కుటుంబం లేదు. ఆ, అలాగే బేవర్స్. కరుణాకర్ విను బాబు విను ఆ. విను, నీ ఇష్టం మాట్లాడితే కుదరదు, నిన్ను దేవస్థానానికి వస్తుంది. ఆయన ఈ సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి అవును, మరి వ్యక్తి, పోరాటం మహోన్నత చేశాడుగా వ్యక్తి. డిస్కీ బాబా. అలాగే కరుణాకర్ గారు కూడా ఒక మహోన్నత వ్యక్తి. ఆ కరుణాకర్ గారు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు పాస్టర్లకి చిల్లర రాలట్లేదు సరికదా. వీళ్ళ ఆటలు సాగక ఇటుకలు పడిపోయారు. నేను ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ ఎత్తి బైబిల్ చెప్పడే. వీళ్ళేమో మరి వాక్యం ప్రకటించబడాలి, మేము చెప్పుకోవద్దా, మా ప్రచారం చేయొద్దా అంటారు. మరి వాక్యం నాకు బోధించండి అంటే ఒక్కడు ఎప్పుడు పాస్టర్ అనేవాడు. ఏందో తెలియదు. సువార్త మాకు వద్దా, మాకు పరలోకం పావాలని ఉండదా, ఐ వాంట్ బాప్టిజం రైట్ నౌ అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు అడిగినా ఒక్క పాస్టర్ రాలేదు తమ్ముడు ముందుకి. ఎందుకంటావు? నువ్వేమన్నా ఇప్పించు తమ్ముడు, బాబు నీకు నిజంగా ఒక గొప్ప పార్టీ ఇస్తా. నాకు బాప్టిజం ఇప్పించు. నాకున్నటువంటి 420 ప్రశ్నలు బైబుల్లో తీసుకుంటా ఖచ్చితంగా. మరి బాప్తిసం తీసుకోవాలన్నా నువ్వు బయటకు రావాలిగా. వస్తానుగా. నా 420 ప్రశ్నలు ఏవైతే పూర్తయిన రోజున, నాకు సందేహాలు తీరిన రోజున ఖచ్చితంగా బాప్తిజం తీసుకొని ఖచ్చితంగా మారు మనస్సు ఖచ్చితంగా నీ లైవ్ లో కూర్చుంటా. మళ్ళీ నేను నాకున్నటువంటి సందేహాలు 420 ఏదైతే ఉన్నాయో 420 ప్రశ్నలు ఈ రోజుతో తీరిపోయినాయి. ఈ పాస్టర్ గారు నాకు ఈ భానుమేకల గారి ద్వారా బాప్తిజం పొందడం జరిగింది. ఇప్పటి నుంచి నేను కూడా సువార్త ఏదైతే ఉందో అది ప్రకటిస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా ప్రకటిస్తా. తప్పే ఉంది. ఇప్పుడు యేసు శిష్యులే నమ్మలా, అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళే. నువ్వు లేచి అలా వచ్చావని చెప్పి అడిగితే వాళ్ళు రంధ్రంలో ఏలు పెట్టిన దాకా నమ్మలా. ఇప్పుడు నాకు సంబంధం లేదు అసలు ఈ దేశంలో, నేనున్న భారతదేశంలో. ఎక్కడో ఇజ్రాయెల్లో చనిపోయాడు ఆయన. అక్కడ సొంత మనసులే నమ్మనప్పుడు నేను ఎందుకు నమ్మాలి? అలాగే 1 మంది దాదాపు ఉన్నటువంటి ఇజ్రాయెల్లో 95 లక్షల మంది యేసుని నమ్మరు. నేను ఎందుకు నమ్మాలి? కాబట్టి ప్రశ్నించి తెలుసుకోవడం అనేది నా యొక్క పద్ధతి. దీనికి ఏమంటావు తమ్ముడు? ఏమోలే, ఇప్పుడు నువ్వేమో కోట్లు సంపాదిస్తున్నావు. అవును. శివశక్తి ఏమో ఇంకా కోట్లు సంపాదిస్తున్నాడు. అన్ని కోట్లే. ఈ మధ్య ఒకటి చినిగిపోతే టైలర్ కి ఇచ్చాను. కోట్లు వస్తున్నాయి తమ్ముడు నిజంగానే. నీకెన్ని కోట్లు ఇవ్వాలి చెప్పు? నాకు ఇవ్వన్నా ఒక 2 కోట్లు. ఖచ్చితంగా ఇస్తాను. కొంచెం అదే ఆ టైలర్ కి ఇచ్చాను, కొంచెం అతను కుట్టినమ్మంటే నీకు పంపించేస్తా. సరిపోతాయా? పంపిస్తాక. ఈ మధ్య వెయిట్ పెరిగింది.
వెయిట్ పెరిగింది ఈ మధ్య, టైట్ అయినాయి. అవునులే, పంపిస్తాను. పొట్ట పెరిగిందిలే. ఆ, అందుకనే పంపిస్తా. ఆ, మరి అయితే ఇంకేంటి? నిజంగా ఈ సమాజం బాగుపడడానికి నీ వంతు సహాయ సహకారం చేస్తున్నావు. నాకు నీ సహాయ సహకారాలు ఉన్నన్నాళ్ళు నేను ఈ పాస్టర్ని ఇలాగే వేధిస్తుంటా. వాళ్ళ కష్టంతో వాళ్ళ భార్య కాదు, పిల్లల్ని మనం పోషించుకునేలాగా గతంలో చేస్తా. ఏదైనా కార్యక్రమం చేస్తే నీ వంతు సహకారం అందిస్తానన్నావు. నీ పేరు పెట్టి సహకారం అందించి అలా లేదు, చెయ్యాలి. మరి నాకు ఎప్పుడు? గుర్తుంది. నాకు గుర్తుంది తమ్ముడు, నిజంగా గుర్తుంది. ఒకనొక రోజు నీకు ఫోన్ చేసి నీకు డబ్బులు పడతాయి. ఇక నువ్వు చేసినట్టే. అందులో కూడా భాను మేకల యాక్టర్ రాజుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దెబ్బాడని టైటిల్ పెట్టు. కాదా, ఏమంటున్నారు? డబ్బులు దెబ్బాడని టైటిల్ పెట్టు, ఓకేనా? అయి నేను దొప్పటం కాదు, మా అతను అన్నాడు, అనోకే అంటున్నాడు, డబ్బులు దొబ్బుతున్నాడు అతను. ఆ, నీకు ఆడియో కూడా వస్తుంది, నెక్స్ట్ పెడతా. ఓకే. ఆ, డబ్బులు దొబ్బుతున్నాడు ఆ, భాను మేకల అని చెప్పి నాతో మాట్లాడాడు. ఓకే. అలాగే ఏమంటే గుంటునాథ్కి మీకు సంబంధం ఏంటంటే, ఏం లేదయ్యా, తను వింటలేదు ఆ, అని నేను చెప్పాను. అనోక్ గడికి ఒక మాట చెప్పు. ఉమ్, ఉమ్, నా మాటగా నీ మాటగా చెప్పు. ఉమ్. తిత్తి తీస్తా, ఆడి కాలు చెయ్యి ఎరగదీస్తానని చెప్పు. ఆడి ఎక్కడ సరేలే, తెలిస్తే అక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కానీ రికార్డ్ పెట్టుకో. అవ్వాలి. అయ్యో, పబ్లిక్ గానే తిడుతున్నాడిని తెలుసా? వాడి వాట్సాప్ లోకి వెళ్ళే తిడుతున్నా. ఏం భయపడేది ఏముంది? నేను అడిగా, బాబు తమ్ముడు మరి ఏమన్నా బైబిల్ మీద మాట్లాడదామా అంటే, లేదన్నా ఒక సందర్భంలో మాట్లాడదాంలే అన్నాడు. ఆ తిత్తి కాలు చెయ్యి తీస్తా వాడిని. వాడు చాలా మత గొడవలు పెట్టేస్తున్నాడు వాడు, తెలుసా? ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ప్రపంచంలో లేకపోతే ఆంధ్ర తెలంగాణలో 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే, అందులో ఈ సన్నాసులు ఒక 1 కోటి మంది ఉంటే, ఆ 1 కోటి మందిలో ఈ పోరం బొగ్గాడు నెంబర్ 1. మీ ఓడేగా ఉమ్. అది. ఇక వాడి మాటలకి ఏమొచ్చా? అనోక్ ఎవరు, హిందువా? అనోక. ఉమ్. అవును, నీకు తెలియదు. మరి నీకు తెలియకుండానే వాడితో ఫోన్లు మాట్లాడుతున్నావు. నీకు తెలియకుండానే వాడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు తెలియకుండానే అది. కాదు తమ్ముడు, నువ్వు ఇచ్చిన నెంబర్తోనే కదా ఇంతమందిని నేను ఆడుకున్నాను. నేను ఎక్కడ నెంబర్ ఇచ్చాను? భలేవాడువే. నేనెవరు నెంబర్ ఇచ్చా? ఇది మరీ బాగుంది, విడ్డూరంగా ఉంది. ఇది ఏది, నేను ఏ ప్లాన్ చేసినా అందులో నువ్వు ఉన్నావు, నీ సహకారం నాకుంది. ఈ అభినయ దర్శిని నువ్వు చేసే గలీజ్ పనులకు కూడా నా సహాయక సహకారం ఉందా? మంచి పనులు అబ్బా, నీది మనం మంచి పనులేగా. నీ సహాయ సహకారం లేకుండా నేను ఏం చేశాను చెప్పు? ఏం చేసావు? ఏదైనా నేను నా విజయంలో నాకు అదృష్ట శక్తి ఉన్నాడు అని చెప్పా. ఆ అదృష్ట శక్తి భాను మేకల గారు. జై భాను మేకల. అన్ని అంటేసుకొని తిరుగు అనోక్ గాడిని. శుభ్రంగా మంచి కసక్కలాగా ఉన్నాడు ఆడు. నువ్వు అంటేసుకున్నావు ఇన్నాళ్ళు. అసలు ఆడు ఎవడో కూడా తెలియదు ఆడు. మరి నాకేం చేస్తాడు? నువ్వే మాట్లాడుతున్నాను. అనోక్ ఫోన్ చేసాడు అన్నావు. అనోక్ గడికి నీకు ఎన్నెన్నో జన్మల బంధం నీది వాడిది. నువ్వు లైవ్ లో నెంబర్ పెట్టావు కాబట్టి పెట్టలా, పేరు పెట్టి చూపించు. నీకు వచ్చే ఆడియోలో ఖచ్చితంగా నీకు వినిపిస్తుంది. వినిపించు. వినిపిస్తా. అతను అభినవ్ దర్శన్ని, అజయ్ బాబుని వాళ్ళ దుర్మార్గాన్ని బయట పెట్టినప్పుడు తను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాడు. యాక్టర్ రాజు గారి నెంబర్ నా దగ్గర లేదంటే, మంచి పని చేశాడు, ఈ దుర్మార్గ పాస్టర్లు ఈ సమాజానికి చీడ పురుగులు అని చెప్పి అప్పుడు మాట్లాడాడు. తర్వాత నువ్వు లైవ్ లో ఒక 2 నిమిషాలు ఆ నెంబర్ ప్లే చేసావు. అప్పుడు రాసుకున్నాడంటే అతను. అంత సీన్ లేదులే, అంత సీన్ లేదు. నేను నోట్లో ఏలు పెడితే కొరకలేనటువంటి బుడ్డోండేం కాదులే అన్న. అన్ని తెలుసు, డ్రామాలు అన్ని తెలుసు. నేను అతని నెంబర్ కూడా నేను ఎప్పుడు కూడా పెట్టలేదు కదా, అలా పెట్టే మనిషి కాదే అని అన్నా. నేనెందుకు పెడతా? పెట్టినట్టు చూపి. లేదు లేదు తమ్ముడు, పెట్టి తీసావంట. నీకు ఆడియో వచ్చింది. పెట్టానన్నావు 2 నిమిషాలు, మళ్ళీ పెట్టి తీసేసాను అంటున్నావు. ఇదిగో మీరు స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవాలి. వాడు నువ్వు పెట్టకపోతే అది ఎట్లా తెలుసు చెప్పు? పని చేద్దాం, నేను హనోక్ తో లైన్ లో తీసుకుంటా రేపు. లైన్ లో కాదు, డైరెక్ట్ గా తీసురా. డైరెక్ట్ గా వస్తా. లైవ్ లో తీసుకుంటామా? డైరెక్ట్ గా వస్తా. కాన్ఫరెన్స్ లో మాట్లాడదాం. డైరెక్ట్ గా వస్తా. లైవ్ లో ఎందుకు? డైరెక్ట్ గా వస్తా. ఎక్కడ రమ్మంటావు చెప్పు, వస్తా. నువ్వు చెప్పు, నువ్వు పిలిపించు. ఎక్కడ రమ్మంటావు? హైదరాబాద్ రమ్మంటావా లేకపోతే ఎక్కడ రమ్మంటావు చెప్పు. నీ క్లారిటీ వచ్చిందా లేదా? నా క్లారిటీ కాదు, డైరెక్ట్ గా బిల్లు. డైరెక్ట్ గా బిల్లు. ఎందుకు భయం? ఎందుకు? నువ్వు నా నెంబర్ పెట్టినందువల్ల నాకేమి ఇబ్బంది లేదు.
నేనే పెడతా నెక్స్ట్. ఆ, నా నెంబర్ లైవ్ లో పెట్టేస్తా, నా యూట్యూబ్ లో పెట్టేస్తా. ఎవరైనా ఫోన్ చేస్తే చేస్తారు, ఎందుకంటే అభిమానులు ఉంటారు, నాతో మాట్లాడాలనే పాస్టర్లు కూడా వాదించాలనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కాదు ఖచ్చితంగా జాన్ అందుబాటులో పాల్ గారు ఉండాలి. తెలుసా? జాన్ పాల్ గారు తెలుసు నాకు జాన్పాలు. ఎవరు? జాన్పాల్ ఎందుకు తెలియదు బాబు? ఈ మన దీనికి ఈ ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడనే విషయంలో ఆయన కూడా పెద్దగా బాగా వాదించారు కదా, బాగా అతను ముట్టింది కదా. గెలిచారు. అవును, బాగా ముట్టింది ఆయనకు కూడా. అదే తెలుసు. ఆయన పేరు ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అయితే పాస్టర్ గా అయితే అతని మీద నాకు పెద్ద అభిప్రాయం లేదు. ఏదైతే దుర్మార్గం ఉందో దుర్మార్గాన్ని ఎదిరించే విషయంలో అతనికి నా సపోర్ట్ ఉంటుంది. అతనికే కాదు, వికేఆర్ గారు కూడా ఒక విషయంలో ఏది తండ్రి సన్నిధి ఓకే, ఓకే. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందో అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేసాడు వికేఆర్. ఆ విషయంలో నాకు నా సపోర్ట్ ఉంటుంది. ఆధారాలు లేవుగా. ఆధారాలు లేకుండా ఎంత ఎక్స్పోజ్ చేస్తే ఏముంది? ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎంత ఎక్స్పోజ్ చేస్తే ఏముంటుంది నాగరాజన్న? చెప్పు. ఆధారాలు ఉండాలి దేనికైనా. రాధామోహన్ దాస్ గారి మీద నువ్వు ఎగురుతున్నావే, ఒక ఆడపిల్ల వచ్చి ఈ దుర్మార్గుడు ఇలా చేశాడని చెప్పి తనకి జరిగినటువంటి బయటకు వచ్చి చెప్పింది ఆడపిల్ల. ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పింది. ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పింది. అయి ఉండి ఈ విధంగా నువ్వు దుర్మార్గాన్ని కొమ్ము కాస్తున్నావంటే ఎవడు కొమ్ముగా ఊరుకో. ఆధారాలు తీసుకురాపో, నేను పోరాడతా. ఆధారాలు తీసుకురా, నేను పోరాడతా. వెళ్ళి పెళ్లి చేస్తా. ఆధారాలు తీసుకురా. ఇంకా నీకే ఆధారాలు కావాలా బాబు? అన్ని చెప్తుంది కదా ఆ పాప. ఏం చెప్తుంది? స్పీకర్ అన్ని సార్లు లైవ్లు పెట్టి మాట్లాడాడు కదా. ఆధారాలు కావాలిగా. ఇప్పుడు అలిగేషన్స్ ఏముంది? 100 మంది ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అడవ శ్రీధర్ పైన అమ్మాయి బయటకు వచ్చి ఇప్పటికీ పోరాడుతుంది. అన్ని చూపించింది, సాక్ష్యాలు, వీడియో కాల్స్, చాటింగ్లు, మొత్తం. అది ఆధారాలంటే. తమ్ముడు కొన్ని వీటికి ఆధారాలు ఎప్పుడు తీసుకురాలేదు తమ్ముడు. దానికి అంతరాత్మనే ఆధారం. నువ్వు అది కొన్ని నమ్మాలి. అతను ఏమైనా పెద్ద సెలబ్రిటీయా? అతని మీద ఏమైనా నిందెత్తే ఒక 100 కోట్లు ఇస్తాడా? ఏం మాట్లాడతావా నువ్వు? మరి అదే అమ్మాయి గతంలో ఇంకో పాస్టర్ తో కూడా కాల్ రికార్డు వచ్చింది. మరి అది కూడా నమ్మాలిగా. ఈ పాస్టర్ అవును. ఓ పని చేయండి, అమ్మాయి తరపున మీరు నిలబడండి. మరి అమ్మాయి తరపున మీరు నిలబడి న్యాయం చేయండి. రేప్ చేశాడని ఏమని చెప్పిందా? చెప్పు పోనీ. కాదన్నా, అమ్మాయి తరపున మీరు నిలబడి న్యాయం చేయండి. మరి ఆవిడ ఏదో బయట పెట్టాలని, ఈయన ఏదో దొంగ తీయాలని ఏదో ఎత్తేసింది. ఆ ఎత్తుకు చిత్తు చేశాడు రాధా మనోహర్ గారు. అంత సీన్ లేదు. ఇక దానిలే ఆగి వెనకేస్తురా. మాకు కొన్ని విషయాల్లో దుర్మార్గుడు అంటాను, మంచివాడు అంటాను. అది నేను మతాన్ని. రాధా మనోహర్ దాస్ గారు దుర్మార్గుడు అయితే నీ దృష్టిలో మంచివాడు. జాన్ పాల్ గారు దుర్మార్గుడు అయితే నీ దృష్టిలో మంచివాడు. అవునా? నాకు అర్థం కాదు. జాన్ పాల్ దుర్మార్గుడు అన్న ఏ విధంగా దుర్మార్గుడు చెప్పుకొని? ఏ విధంగా అయినా దుర్మార్గుడాడు. ఏ విధంగా? లోఫర్ వెదవాడు, లోఫర్ లుచ్చా. అవునా? రీజన్ ఉండాలి కదా. బోల్డ్ రీజన్స్ ఉన్నాయి వాడు లుచ్చా అనడానికి. నా ఛానల్లో నా వీడియోలు చూడు, ఏంటో తెలుస్తుంది నీకు. చూడు, జర్నలిస్ట్ భాను అని కొట్టి చూడు, లేకపోతే జర్నలిస్ట్ భాను రాటాక్స్ అని కొట్టి చూడు. ఆడు దుర్మార్గమైనటువంటి విషయాలు, వాడు ఆడవాళ్ళని ఎటదిడుతున్నాడు పాస్టర్ అయ్యుండి, వాడు లుచ్చా పనులు, వాడు లుచ్చా మాటలు అన్ని ఎక్స్పోజ్ చేశా. అందుకే అనూప్ గడికి మంట. ఎందుకంటే ఆడి చెంచా ఈడు కదా, మణికంఠ స్వామి గడి చెంచా ఈ కుక్క అనూప్ గాడు. మరి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఈ కుక్క లైన్ లోకి వచ్చిందిగా. అందుకే ఈ కుక్క నీతో టచ్ లోకి వచ్చాడు. చూడు, నా ఛానల్లో చూడు, ఆడవాళ్ళ మీద ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏమని? పాస్టర్ భార్య 1500కి వెళ్తుంది, వ్యభిచారం చేస్తుంది అని మాట్లాడుతున్నాడు. తప్పదు, అలా మాట్లాడకూడదు. ఆడపిల్లని అసలు ఏ విధంగా, ఏ ఆడపిల్ల అయినా మన చెల్లి అనుకోవాలి. ఛానల్లో ఉన్నాయి చూడు, నా ఛానల్లో ఉన్నాయి. వాడు మాట్లాడి గంజా తాగిన మాటలు, వాడి మాటలు ఎంతైనా మీ వాడే కదా. చూడు ఎట్ట మాట్లాడుతున్నాడు. విను, కావాలంటే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. నీ ఛానల్లో ఉందా? నా ఛానల్లో ఉంది. లేదంటే నువ్వు వాట్సాప్ చేయి. వాట్సాప్ చేస్తే ఆ 2 వీడియోలు పెడతా. ఆడు ఏం మాట్లాడాడో. పాస్టర్ గారి భార్యల్ని ఒక పాస్టర్ భార్యనేమో 1500కి వెళ్తుంది మీ భార్య, నువ్వు వ్యభిచారం చేస్తుంది, నువ్వు అందుకే మానసికంగా ఇదయ్యో, ముష్టిగా దారుణంగా 1500కి వెళ్ళటం ఏంటి అని మాట్లాడాడు. ఇంకొక పాస్టర్ వైఫ్నేమో నువ్వు నల్లగా ఉండవు, లావుగా ఉండవు అని నీ భార్య నీ దగ్గరికి రావట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడొచ్చా మరాడు? చూడు, నువ్వు ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడొచ్చా? అందులో నువ్వు పాస్టర్ అని చెప్పుకుంటా. చాలా తప్పది. నువ్వు వాట్సాప్ చేయి, నాకు 2 వీడియోలు పెడతా చూడు. నీకు వాట్సాప్ పెడతాలే, నేను హాయ్ పెడతాలే. పెట్టు, వీడియోలు పెడతా. సరే, ఇప్పుడు లైవ్ ఉంది, మళ్ళీ మాట్లాడతాలే. సరేలే తమ్ముడు, నీ సహాయ సహకారాలకి చాలా థ్యాంక్స్. ఓకే, రైట్.